హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం. అయితే మనం మళ్ళీ 4-5 మంత్స్ బ్యాక్ ఎక్కడైతే ఆపామో అక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇయర్ మారిన ట్రిగ్నామెట్రీ చాప్టర్లో నుంచి అంటే ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్ అప్లై అయింది కదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిలబస్లో. ఆ సిలబస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం 4-5 మంత్స్ బ్యాక్. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, కావాలంటే మీకు దీని యొక్క ముందు వీడియో కార్డ్స్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేశాను, అలాగే వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది. అయితే ట్రిగ్నామెట్రీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అండి. అందులో అక్కడ ఎక్సైజ్ 3A 3B 3C కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, 3D కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా సగం. అయితే 3C 3Dలో నుంచి ఎక్సైజ్లో నుంచి ఎస్ఏ వెయిటేజ్ క్వశ్చన్ వచ్చే ఆప్షన్ ఉందండి. అందులో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందులో రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ విత్ రైటింగ్ ఉంటుంది, మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇంకా మీరు ఏం చేయాల్సింది ఏంటంటే, ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయితే నేను అన్నీ చేయను, నేను అన్నీ చేస్తే మీకు అర్థమవుతుందో నాకు తెలియదు కదా. సో నేను సిమిలర్గా ఉన్న క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాని రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అదే సిమిలరేటెడ్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. వీడియో చేసి పాస్ చేసుకుని చేయండి. రాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, అవసరమైతే ఆన్సర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఛానల్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉంటే చాప్టర్కి సంబంధించి కానీ మనకి చదువుకునే స్టడీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే ఆ ఛానల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 3Cలో 3 రోమన్స్ ఉంటాయండి. 3 రోమన్స్లో నేను సమ్స్ అన్నిటిని 2 వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అయితే ఫస్ట్ రోమన్లో బిట్స్ ఉంటాయి, అంటే సైన్ 15 degrees, సైన్ 75 degrees లేదా కాస్ 15 degrees అలాంటి సమ్స్ ఉంటాయి. నేను ఒక సిమిలర్ సమ్ 8th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ముందరే చెప్తున్నానండి, మీకు ఈ సమ్స్ అర్థం కావాలంటే కనుక ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రావాల్సిందే. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్కి సంబంధించిన వీడియో, కంప్లీట్ వీడియో అగైన్ యాడ్ కార్డ్స్లో ఉంటుంది చూడండి, కార్డ్స్లోనూ లేకపోతే కనుక డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. లేకపోతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ట్రిగ్నామెట్రీ చాప్టర్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో ఫార్ములాస్ ఉంటాయి, ఒకసారి చూడండి. అయితే మీకు ఫస్ట్ 8th సమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8th సమ్ ఒకటి మీరు అర్థం చేసుకుంటే కనుక సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని చేయగలుగుతారు. ఫస్ట్ మనకి చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, tan 105 degrees కదా. మనకి ట్యాన్కి తెలుసు, ఎలా తెలుసు మనకి, tan 0 degrees వాల్యూ కానీ tan 45 degrees కానీ tan 30 degrees కానీ ఇలా వాల్యూస్ తెలుసు. కానీ మనకి tan 105 degrees వాల్యూ తెలియదు. దీన్ని మనం రప్పించుకోవడం అంటే tan 105 ఎలా రాసుకోవచ్చు, tan 45 + 60గా రాసుకోవచ్చు కదా. tan 45 + 60 అంటే ఏమవుతుందండి, మళ్ళీ మనకి అగైన్ ఎలా వస్తుంది చూడండి ఒకసారి. tan 45 + 60 అంటే 105. దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు, tan 90 + 15గా రాసుకోవచ్చు. మళ్ళీ మనకి 15 degrees వాల్యూ తెలియదు కాబట్టి 45 + 60గా రాసుకుందాం. అయితే tan A + tan B, tan A + tan B ఫార్ములా ఏంటంటే మనకి tan A + B, tan A + B ఫార్ములా ఏంటి, tan A + tan B by 1 - tan A tan B. ఇది కదండి మన ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 45 ఉంది, ఏ ప్లేస్లో 45, బి ప్లేస్లో ఏముంది 60 degrees ఉంది కదా. ఏ ప్లేస్లో 45ని బి ప్లేస్లో 65ని పెట్టుకుని ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు వస్తుంది చూడండి. ఫార్ములా అంటే tan A అంటే tan 45 + tan B అంటే tan 60 degrees కదా బై 1 - tan A అంటే tan 45 × tan 60 degrees కదా. అయితే దీని ఎక్స్పాన్షన్, ఇప్పుడు tan 45 వాల్యూ 1 ప్లస్ tan 60 వాల్యూ ఎంత అండి మనకి √3 కదా. అలాగే 1 - tan 45 అంటే 1 ఇంటూ కాబట్టి ఇంటూ tan 60 degrees వాల్యూ √3. దీన్ని సాల్వ్ చేస్తే 1 + √3 / 1 - √3.
దీన్ని ఇక్కడతో సాల్వ్ చేసి ఆపేయచ్చు. దీనికి ఇంకా కావాలంటే మీరు ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. దీని సొల్యూషన్ అయితే ఇదే. మీరు ఇక్కడ దా చేసిన మార్క్స్ ఇస్తాడు. ఇది 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. వెయిటేజ్ వచ్చేసరికి మనకు 1 మార్కు, 2 మార్కు, 7 మార్కు కాబట్టి 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ప్రూవ్ దట్ n+1 into x sin n+2 into x plus cos n+1 into x cos n+2 into x equal to cos x అని చూపించాలి. అయితే దీంట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ నేను చెప్పలేదు అనుకోకండి. సిమిలర్ సమ్స్ నేను అన్ని సేమ్ వాటిని విడిగా రాసుకుంటాం. మనకు ఉన్న వాల్యూస్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ సంబంధించి దాని నుంచి మనం ఫైండ్ చేసుకుంటాం. అయితే సెకండ్ క్వశ్చన్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. అన్నీ ఇలాంటివేనండి. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ మనం సెకండ్ దాంట్లో ఎల్హెచ్ఎస్ పెద్దగా ఉంది కాబట్టి దీన్నే సింప్లిఫై చేసుకుని దీన్ని రప్పించుకుందాం. ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి క్వశ్చన్ ఏంటంటే మనకి చూడండి ఇచ్చింది ఇదే కదా, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇదే కదా. చూడండి ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇది ఆర్హెచ్ఎస్ పార్ట్. ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకునేసరికి ఎల్హెచ్ఎస్ ఎలా ఉందండి మనకి సైన్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ సైన్ ఆఫ్ n+2 ఎక్స్ ప్లస్ కాస్ n+1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ n+2 ఎక్స్. ఇదే ఫార్మేట్లో ఉంచండి. ఇదంతా n+1 ఇంటూ ఎక్స్ని ఏ అనుకుంటే n+2 ఇంటూ ఎక్స్ని బి అనుకుంటే అంటే ఏ ఈక్వల్ టు n+1 ఇంటూ ఎక్స్, బి ఈక్వల్ టు n+2 ఈక్వల్ ఇంటూ ఎక్స్ అనుకుంటే ఇది చూడండి ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది సైన్ ఏ ఇంటూ సైన్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి. ఇదే ఫార్ములా అండి మనకి తెలుసు. ఏం ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటండి మనకి కాస్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇదే కదా మనకి ఫార్ములా. సేమ్ ఇదే చూడండి మనకి ఇక్కడ ఉన్నది కూడా ఒకటే కదా. ఏంటంటే ప్లస్ టర్మ్స్ కాబట్టి కాస్ అనేది సెకండ్ మనకు వచ్చింది, ఇక్కడ సైన్ వచ్చింది. ప్లస్ టర్మ్స్ని మనం ఇటు రాసుకున్నాం నో ప్రాబ్లం. కాబట్టి కాస్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. అంటే ఇది ఒక ఫార్ములా ఎక్స్పాన్షన్. దేని ఫార్ములా కాస్ ఏ మైనస్ బి అనే ఫార్ములా ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఈ ఫార్ములా అంటే దీని ప్లేస్లో దీన్ని పెట్టుకోవచ్చు కదా. అంటే ఏమొస్తుందంటే అక్కడ కాస్ ఏ మైనస్ బి. ఏ అంటే ఎంత మనకి n+1 ఇంటూ ఎక్స్ మైనస్ బి అంటే ఎంత n+2 ఇంటూ ఎక్స్. అదే రాస్తాం n+2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని సాల్వ్ చేస్తాం. అంటే కాస్ ఆఫ్ ఎలా చేయాలి n మల్టిప్లై చేయండి n ఇంటూ ఎక్స్ nx ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ n ఇంటూ ఎక్స్ మైనస్ nx మైనస్ ఆఫ్ కాబట్టి మైనస్ ఆఫ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x. సో సాల్వ్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది చూడండి కాస్ ఆఫ్ nx క్యాన్సిల్ అవుతుంది. కాస్ ఆఫ్ x మైనస్ 2x వాల్యూ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంతే కదా. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఫార్ములా ఏంటి మనకి ఈక్వల్ టు పాజిటివ్ కాస్ థీటా ప్లస్లో ఎక్స్. దిస్ ఈజ్ ది ఆర్హెచ్ఎస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, వచ్చింది మనకి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి ఒకసారి. థర్డ్ సమ్ లేదు మనకి సెకండ్ రోమ్లో. నెక్స్ట్ ఇందులో సమ్స్ ఉన్నాయి. ఇందులో ఒక 10 సమ్స్ ఉంటాయి. 10 సమ్స్లో సిమిలర్ సమ్స్ అంటే ఫస్ట్ సమ్ నేను చెప్తాను, అలాంటిది 2 సమ్స్ ఆర్ 3 సమ్స్ మీరు చెయ్యొచ్చు. ఫస్ట్ సమ్ నేను చెప్పను, ఫస్ట్ సమ్ ఈజీగానే ఉంటుంది. సెకండ్ సమ్ కానీ థర్డ్ సమ్ కానీ చెప్తాను. సెకండ్ సమ్ కానీ థర్డ్ సమ్ కానీ చెప్పిన తర్వాత అగైన్ మీకు ఈ సమ్కి సంబంధించి ఇది ఉంది చూసారా, ఈ సమ్ లాంటిదే నెక్స్ట్ ఇక్కడ 5th సమ్ ఉంది. సెకండ్ సమ్ ప్యాటర్న్ ఇది చూపిస్తాను చూడండి. మీకు 5th సమ్ ఉంది. ఇది ఈ 5th సమ్ అనేది సేమ్ సిమిలర్ ప్యాటర్న్. ఒకసారి సేమ్ అగైన్ కాస్ థీటా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అనుకుంటే ఇది ఏ ఫార్మేట్లోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు. ఏ ఫార్మేట్లోకి వెళ్తుంది ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్మేట్లోకి వెళ్తుంది. ఏ ప్లస్ బి అనే ఫార్ములాలోకి వెళ్తుంది, ఎందుకని మైనస్ ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా కాబట్టి సేమ్ థింగ్ అప్లై అవుతుంది. అయితే నెక్స్ట్ నేను ఇప్పుడు సెకండ్ రోమన్లో సమ్స్ చెప్తున్నాను కదా.
సెకండ్ రామంలో సెకండ్ సమ్ చెప్తా. ఫస్ట్ సమ్ సిమిలర్ సమ్, మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి, ఆన్సర్ రాకపోతే మీరు ట్రై చేయండి. ఈ సమ్ విన్నాక ఇది నెక్స్ట్ థర్డ్ సమ్ కూడా ట్రై చేయండి. థర్డ్ సమ్ కూడా ట్రై చేసి థర్డ్ సమ్ కూడా వస్తే ఫోర్త్ సమ్ కూడా ట్రై చేయండి. 3 సిమిలర్ ప్యాటర్న్. నేను సెకండ్ సమ్ ఒకటి చెప్తా. సెకండ్ సమ్ లాగానే సిమిలర్ 3 సమ్స్ ఉంటాయి. ఆ 3 మీరు చేద్దరు, కానీ అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి, ఆన్సర్ రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ మీకు కామెంట్లో చెప్తాను. చూసుకున్నట్టయితే ఎల్హెచ్ఎస్ ఇది, ఆర్హెచ్ఎస్ ఇది. ఎల్హెచ్ఎస్ మనకి సింప్లిఫికేషన్ పార్ట్ కాబట్టి ఇదే చెక్ చేద్దాం. ఇచ్చిన దాని నుంచి రాసుకుందాం. ఎల్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ని మళ్ళీ రాయట్లేదు, జస్ట్ ఎక్స్పెన్షన్ రాసేస్తున్నా. 2 sin square π/6 మనకి 2 ఉంది ముందర, 2 రాసుకున్నాం. sin π/6 అంటే sin 30 degrees. sin 30 degrees వాల్యూ ఎంత అండి మనకి 1/2 కదా, 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, అంతే కదా. నెక్స్ట్ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ 7 π/6 వాల్యూ తెలుసా మనకి, తెలీదు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, కొసికెంట్ స్క్వేర్ 7 π/6ని 6π + π/6గా రాసుకుంటున్నా. ఎందుకని 6π + π 7π కదా. సో నేను దీన్ని ఎలా రాసుకుంటున్నా, ఇంటూ కాస్ క్యూబ్ π/3. కాస్ క్యూబ్ π/3 మనకి వాల్యూ ఎంత, ఇంటూ కాస్ π/3 వాల్యూ అంటే కాస్ 60 degrees. అగైన్ కాస్ 60 degrees వాల్యూ 1/2 హోల్ స్క్వేర్, అంతే కదా, అదే రాశాను. నెక్స్ట్ ఈక్వల్ టు సాల్వ్ చేద్దాం. 2 × 1/4 ప్లస్ ఇంకెలా రాసుకోవచ్చు దీన్ని, కాస్ క్యూబ్ కాస్ స్క్వేర్ 6π/6 అంటే కాస్ స్క్వేర్, కొసికెంట్ స్క్వేర్, సారీ కాస్ కాదు కదా, కొసికెంట్ స్క్వేర్ 6π/6 ప్లస్ π/6 కదా. దీన్ని ఎలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇంకా 1/4 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 కదా. అయితే నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు, 1/2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 1/4లో 2లో 1/4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 1/2 టైమ్స్ కాబట్టి ప్లస్ కొసికెంట్ స్క్వేర్, ఇది 6 క్యాన్సిల్ అవుతుంది, పై ఏముంటుంది ఇక్కడ, పై కదా, పై ప్లస్ π/6. పై ప్లస్ π/6 అంటే ఏ క్వాడ్రంట్ అంటే మనకి థర్డ్ క్వాడ్రంట్. ఎక్కడ, ఇక్కడేమో π/2 మైనస్ θ, ఇక్కడ π/2 ప్లస్ θ ఆర్ π మైనస్ θ. ఇక్కడ ఏమవుతుంది π ప్లస్ θ, అంతే కదా. π ప్లస్ θ అనేది ఎక్కడికి వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్కి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడేమో అన్నీ పాజిటివ్ అవుతాయి, ఇక్కడేమో సైన్ కొసికెన్ పాజిటివ్ అవుతాయి, ఇక్కడేమో ట్యాన్ కాట్ పాజిటివ్ అవుతాయి, మిగతా అన్నీ నెగిటివ్ అవుతాయి. ఇక్కడ చూడండి మీరు, కొసికెన్ స్క్వేర్ π/6, ఇక్కడ కొసికెన్ అనేది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అయితే కొసికెన్ π/6 కాబట్టి మైనస్ కొసికెన్ స్క్వేర్ అంటే మైనస్ కొసికెన్ స్క్వేర్, మైనస్ ఏమవుతున్నప్పుడు మైనస్ కొసికెన్ స్క్వేర్ π/6 అంటే π/6 1/4. నెక్స్ట్ 1/2 మైనస్ ఆఫ్ π/6 వాల్యూ ఎంత, కొసికెన్ 30 degrees అంటే కొసికెన్ స్క్వేర్ 30 degrees వాల్యూ ఎంత అండి మనకి, హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది, ఏదన్నా సరే కొసికెన్ స్క్వేర్ అనేది ప్లస్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏముంటుంది అప్పుడు 2 స్క్వేర్, అంతే కదా. ఎందుకని కొసికెన్ π/6 వాల్యూ 2 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ 2 స్క్వేర్, అగైన్ 1/4. నెక్స్ట్ ఇది ఏమవుతుందండి, నెక్స్ట్ 1/2 అలాగే వస్తుంది. నెక్స్ట్ 4 × 1/4, 4 క్యాన్సిల్ అయితే ఏముంటుంది, 1/2 ప్లస్ 1 ఈక్వల్ టు 2 × 1 2, 1 + 2 ఏమవుతుంది 3/2, అంతే కదా. ఇదే కదా మనం ఆర్హెచ్ఎస్ చేయాల్సింది, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇక్కడ వచ్చింది కదా మనకు ఆర్హెచ్ఎస్. ఇది జస్ట్ మీకు క్వాడ్రంట్స్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్పెన్షన్ చేస్తే సరిపోతుంది. మీరు ఇలాంటిది 1, 3 సమ్స్ చూపిస్తాను చూడండి మీకు, అవి సిమిలర్ సమ్స్ ఎక్కడ ఉన్నాయి చూసారా. ఈ ఫస్ట్ సమ్ సేమ్ సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సమ్ కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది. మీరు క్వాడ్రంట్స్ చూసి ఫార్ములాస్ అప్లై చేయడమే. ఫోర్త్ సమ్ కూడా ఇలాగే ఉంటుంది. మీకు ఈ 3 సమ్స్ చేసినప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియోని పాస్ చేసి ట్రై చేయండి కావాలంటే. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ వచ్చేసరికి సేమ్ సెకండ్ సమ్ అనగా సేమ్ ప్యాటర్న్. మీరు అక్కడ ఏదైతే ఫార్ములా యూస్ చేసామో ఇక్కడ ఫార్ములా మారుతుంది. జస్ట్ ఇదే ఎక్స్ని ఏని ఇదంతా అనుకుని బీని ఇదంతా అనుకుంటే దీని టర్మ్ వచ్చేస్తుంది. దీన్ని అప్పుడు అప్లై చేయడంలో ఈ ఫార్ములా ఆర్హెచ్ఎస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ సమ్ చెప్తా, సిక్స్త్ సమ్ నేను చెప్తా. నెక్స్ట్ సెవెంత్ సమ్ కూడా చెప్తాను నేను. నెక్స్ట్ ఎయిత్ సమ్ చెప్తా, నైన్త్ ఒకటి చెప్తా, 10th మీరు చేద్దరు. కానీ
చూసుకోండి అగైన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. మనం మళ్ళీ అగైన్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ వచ్చేసరికి ఏంటంటే మనకి tan π/4 ప్లస్ ఎక్స్ కదా బై tan π/4 మైనస్ ఎక్స్. ఇది తీసుకుని సాల్వ్ చేద్దాం. ఇది చూడండి tan a ప్లస్ బి బై tan a మైనస్ బి ఫార్ములా ఎక్స్పాన్షన్. tan a ప్లస్ బి ఫార్ములా ఏంటండి మనకి tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి tan a ప్లస్ అంత రైట్లో tan b బై 1 మైనస్ tan a tan b కదా, అదే రాస్తాం. అలాగే tan a మైనస్ బి ఫార్ములా ఏంటి tan a మైనస్ బి ఫార్ములా నేను కంప్లీట్గా రాయట్లే, మీకు ఫార్ములా వస్తే అర్థమైపోతుంది. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b కదా. ఇప్పుడు ఇక్కడ a అంటే ఎంత, వేరు a అంటే ఎంత అండి, a ఈక్వల్ టు ఇక్కడ ఏముంది a ప్లస్లో π/4 ఉంది. నెక్స్ట్ b ప్లస్లో ఏముంది ఎక్స్ ఉంది. సో a ప్లస్లో b ప్లస్లో వాటిని పెట్టుకుంటాం. ఒకసారి చూడండి ఎక్స్పాన్షన్ tan a ప్లస్ b ఫార్ములాలో దీని ఎక్స్పాన్షన్ ఇదే కదా. tan a అంటే tan a ప్లస్లో ఎంత π/4 మైనస్ ప్లస్ a ప్లస్ b ఫార్ములా కదా ఇది, మనం a ప్లస్ b tan b tan ప్లస్ కాబట్టి ప్లస్ tan b అంటే ఎంత ఎక్సే కదా ఎక్స్ బై ఇంకా నెక్స్ట్ 1 మైనస్ tan a అంటే మళ్ళీ tan π/4 ఇంటూ tan b అంటే tan x బై దీనికి ఫార్ములా అయింది దీనికి. ఇప్పుడు tan a మైనస్ b ఫార్ములా ఏంటి tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఇక్కడ tan అగైన్ a మైనస్ b అంటే tan π/4 మైనస్ tan x బై 1 ప్లస్ tan π/4 ఇంటూ tan x. అర్థమైంది కదా ఈ స్టెప్ మీకు. జస్ట్ tan a ప్లస్ బి అగైన్ tan a మైనస్ బి ఫార్ములాస్లోనే వాటి యొక్క ఎక్స్పెన్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి రాసాం. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసి రాసేయడమే. tan π/4 వాల్యూ 1 ప్లస్ tan x అలాగే రాస్తాం బై 1 మైనస్ tan π/4 వాల్యూ 1 ఇంటూ tan x. ఇది రివర్స్ చేద్దాం. ఇది రివర్స్కి అయితే ఇది పైకి వస్తుంది, ఇది కిందకు వస్తుంది కదా. అప్పుడు ఇంటూ 1 ప్లస్ ఇది పైకి వస్తుంది కదా 1 ప్లస్ tan π/4 వాల్యూ 1 ఇంటూ tan x బై ఇది కిందకు వస్తుంది కదా. అప్పుడు tan π/4 అంటే 1 మైనస్ tan x. ఇప్పుడు చూడండి ఇది సేమ్ టర్మే కదా 1 ప్లస్ tan x ఇంటూ 1 ప్లస్ tan x ఏమవుతుంది 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అవుతుంది బై ఇది కూడా చూడండి 1 మైనస్ tan x ఏమవుతుంది 1 మైనస్ tan x హోల్ స్క్వేర్. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, ఇదేనా ఆర్హెచ్ఎస్. బ్రాకెట్ అంతా కామన్గా పెడతాం, ఇదే కదా ఆర్హెచ్ఎస్. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన సమ్. సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 7th సమ్ చూడండి. నెక్స్ట్ చూసుకోండి 7th సమ్ cos π ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ ఎక్స్ బై సైన్ π మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ π/2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఎక్స్ అని చెయ్యాలి. మనం అగైన్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. చూడండి ఒకసారి సొల్యూషన్. అగైన్ క్వశ్చన్ ఇదే కదా, ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ ఇది, మనం ఇది ప్రూవ్ చేయాలి. ఒకసారి చూడండి కాస్ π ప్లస్ ఎక్స్ అంటే ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంటే కదా మనకి. ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 90 మధ్యలో ఉంటుంది, 90 to 180 మధ్యలో ఉంటుంది. 180 కన్నా పెద్దది ప్లస్ ఎక్స్ కాబట్టి 180 కన్నా పెద్దది కాబట్టి 270కి 180కి మధ్యలో ఉంటుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ అనేది ఏమవుతుంది ఆల్ సిల్వర్ టీ కప్స్ ట్యాను కాటు తప్ప మిగతావన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. అంటే కాస్ అనేది కూడా నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. అగైన్ ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా, ఎక్కడైనా సరే కాస్ ఆఫ్ మైనస్ థీటా కానీ సీకెండ్ ఆఫ్ మైనస్ థీటా కానీ వస్తే అది పాజిటివ్ అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా, అది కాస్ థీటా ప్లస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ బై సైన్ π మైనస్ ఎక్స్ అంటే π అంటే 180 మైనస్ ఎక్స్ అంటే 180 కన్నా చిన్నది. 180 కన్నా చిన్నది అంటే ఈ క్వాడ్రంటే కదా, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ అవుతాయి సైన్ కొసీకెన్. ఇక్కడ సైనే కదా అనుకుంటా, సైన్ అనేది పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయితే ఏమొస్తుంది సైన్ ఎక్స్ మాత్రమే వస్తుంది ఇంటూ
కాస్ ఆఫ్ π/2 ప్లస్ థీటా. π/2 ప్లస్ థీటా అంటే 90 కన్నా పెద్దది. 90 కన్నా పెద్దది అంటే 180కి 90కి మధ్యలో ఉంటుంది. అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది ఏమవుతుంది, సైన్ కోసికన్ మాత్రమే పాజిటివ్ అవుతుంది సెకండ్ క్వాడ్రంట్లో. కాస్ అనేది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ కాబట్టి నెగిటివ్ మైనస్ వస్తుంది ఇంటూ ఇది ఇంటూ మైనస్ కాస్ థీటా వస్తుంది. అయితే మనకి ఇంకోటి π/2 వచ్చింది. π/2 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాస్ అనేది ఏమైపోతుంది, సైన్ అయిపోతుంది. సైన్ ఎక్స్ అయిపోతుంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, మైనస్ అలాగే ఉంటుంది. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ అంతే కదా, బై సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ అలా ముందరే ఉంటుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్. అగైన్ మళ్ళీ ఏమవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి కాస్ బై సైన్ ఏంటండి మనకి కాటే కదా, కాట్. కాకపోతే ఇక్కడ స్క్వేర్ కాబట్టి కాట్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఈజ్ ది RHS. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. చాలా ఈజీగా ఉంది కదా. సేమ్ మనకి ఫార్ములా వస్తే చేసేయచ్చండి ఏదైనా. మనం నేను చెప్పిన ప్యాటర్న్ కాకపోతే మీరు ఇంకొక ప్యాటర్న్ యూస్ చేసి కూడా చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చిన మెథడ్లో చేయొచ్చు. ఫార్ములాస్ రావాలి ముందర. ఫార్ములాస్ మాత్రం బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 8th సమ్ చూడండి. 8th సమ్ వచ్చేసరికి చూడండి, కాస్ ఆఫ్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ 3π/4 మైనస్ ఎక్స్, ఇది ఈక్వల్ టు మైనస్ రూట్ సైన్ ఎక్స్. ఈ సమ్ మనం ప్రూవ్ చేయాలి. అగైన్ మళ్ళీ మనం LHS తీసుకుందాం, RHS అని ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే LHS కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీన్నే సింప్లిఫై చేస్తే ఇది మనకు వచ్చేస్తుంది. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, కాస్ ఆఫ్ a ప్లస్ బి అనే ఫార్ములాని మైనస్ కాస్ ఆఫ్ a మైనస్ బి అనే ఫార్ములాని ఎక్స్పెన్షన్ చేసి యూస్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక కాస్ a మైనస్ కాస్ బి అనే ఫార్ములాని యూస్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అదే ఫార్ములా యూస్ చేసి చేద్దాం. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూసుకున్నట్టయితే అగైన్ మళ్ళీ LHS తీసుకోవాలి కాబట్టి ఇది చూడండి, మనకి ఇక్కడ LHS ఇదే ఫార్ములాలో ఉంది. ఇక్కడ కాస్ ఇదంతా ఏ అనుకుందాం, ఇదంతా బి అనుకుందాం. అప్పుడు అగైన్ మనకేం తెలుసు, కాస్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములా ఏంటండి, మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 కదా. ఇక్కడ మనం ఏని ఏమనుకున్నాం, ఏ ఈక్వల్ టు 3π/4 ప్లస్ ఎక్స్, బి ఈక్వల్ టు ఏమొస్తుంది 3π/4 మైనస్ ఎక్స్. ఎందుకంటే బి ప్లస్లో ఉంది ఇక్కడ 3π/4 మైనస్ ఎక్స్ కదా ఉంటా. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములా ప్యాటర్న్లో అంటే ఇది ఈ ప్యాటర్న్లో ఉంది కాబట్టి దీని ఎక్స్పాన్షన్ ఏంటి, ఇదే కదా, ఇది రాసుకుందాం. ఇప్పుడు మనకి ఫార్ములా అప్లై చేసుకున్నప్పుడు ఇందులో రాసుకుందాం. సో LHS నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇలా రాసేస్తున్నా, మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత, 3π/4 ప్లస్ ఎక్స్, ఇంకేముంది బై 2 ఉంది, బై 2 ఇంటూ సైన్ అగైన్ బి ఉంది ఇక్కడ మనకి. బి అంటే ఏం రాసుకోవాలి, ఇంకా బి అవ్వరా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, 3π/4 ప్లస్ ఎక్స్, ఇంకా బి అంటే వాల్యూ ఎంత 3π/4 మైనస్ ఎక్స్ కదా, ఇదంతా కలిపితే బై 2. నెక్స్ట్ ఇది ఇంటూ సైన్, సైన్ అగైన్ ఏముంది ఏ మైనస్ బి. ఏ అంటే ఎంత 3/4 ప్లస్ ఎక్స్ మైనస్ బి అంటే ఎంత మైనస్ ఆఫ్ కాబట్టి 3/4 మైనస్ ఎక్స్ బై 2. ఎందుకని ఫార్ములాలో 2 ఉంటుంది కాబట్టి. సాల్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు మైనస్ 2 సైన్ 3π/4 ప్లస్ 3π/4 ఏమైపోతుంది ఇక్కడ 2 ఇంటూ 2 3π/4 అంతే కదా, 6π/4 అయిపోతుంది. 6π/4 అంటే 6π/4 ప్లస్ ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 0/2 కదా. ఇప్పుడు నెక్స్ట్ సైన్ ఇది చూడండి, ఇప్పుడు π/4 ప్లస్ 3π/4 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 3π/4. ఇక్కడ ఏముంటుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x/2 ఉంటుంది. నెక్స్ట్ ఇదేమొస్తుంది మైనస్ 2 సైన్ 6π/4ని చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు మనకి 6π/4 క్యాన్సిల్ అయిపోతే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3π/2 ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 3π/2/2 కదా. 3π/2ని ఇప్పుడు మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 3π/2ని ఇంటూ సైన్ ఎక్స్ 2 క్యాన్సిల్ అయితే సైన్ ఎక్స్. నెక్స్ట్ ఇది ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మనం మైనస్ 2 సైన్ 3π/2ని 3π/4గా రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే 2 పైకి వెళ్ళిపోతే మల్టిప్లై అయిపోతుంది కాబట్టి 2π/4 కదా ఇంటూ సైన్ ఎక్స్. దీని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తాను చూడండి, మైనస్ ఈక్వల్ టు మైనస్ 2 సైన్ 3π/4ని ఎలా రాసుకోవచ్చు 4π మైనస్ π/4గా రాసుకోవచ్చు ఇంటూ సైన్ ఎక్స్ కదా. నెక్స్ట్ ఇది మైనస్ 2 సైన్ 4π/4
మైనస్ π/4 ఇంటూ సైన్ ఎక్స్ కదా. అయితే నేను ఎక్స్పాన్షన్ మళ్ళీ నేను ఇక్కడే చేస్తున్నాను, మీరు తిట్టుకోకండి నన్ను. -2 సైన్ అక్కడ అవుతుంది, పై 4 క్యాన్సిల్ అయితే π మైనస్ థీటా. π మైనస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్. π మైనస్ థీటా అనేది ఇక్కడే చెప్పాను మీకు. π మైనస్ థీటా అంటే పై కన్నా తక్కువ, అంటే 180 కన్నా తక్కువ, అంటే ఈ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సైన్ థీటా మాత్రమే వస్తుంది. సైన్ థీటా ప్లస్ ఏముంది, π/4 ఇంటూ సైన్ ఎక్స్. అయితే -2 సైన్ π/4 వాల్యూ √2 1/√2 కదా. 1/√2 ఇంటూ సైన్ ఎక్స్. √2లో 2 ఎన్నిసార్లు పోతుంది, √2 టైమ్స్ పోతుంది √2లో. -√2 సైన్ ఎక్స్ అంటే మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా, ఇదే కదా. అంటే ఇదేనా RHS మనకి. సో చూసారా, మనకి ఇక్కడ ఫార్ములా ఎక్స్పాన్షన్ అప్లికేషన్ మనం అప్లై చేయడం వస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 9th సమ్ నేను చెప్తా, 10th సమ్ మీరు చేద్దరు. కానీ 9th సమ్ చూడండి, sin² 6x మైనస్ sin² 4x ఈక్వల్ టు sin 2x ఇంటూ sin 10x. ఇది మనం చేద్దాం, ఇది మీరు చేద్దరు. కానీ సో cos² 2x మైనస్ cos² 6x ఈక్వల్ టు sin 4x ఇంటూ sin 8x. సేమ్ మెథడ్ సేమ్గా ఉంటుంది, ఫార్ములాస్ మారుతాయి, జస్ట్ మీరు మార్చి చేసేయడమే. ఒకసారి 9th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఇది LHS, ఇది RHS. మనం అగైన్ మళ్ళీ LHS తీసుకుని RHSని ప్రూవ్ చేద్దాం. చూడండి, ఇది ఏ ఫార్మేట్లో ఉంది, sin² 6x మైనస్ sin² 4x. ఇది ఏ ఫార్మేట్లో ఉంది మనకి, sin² 6xని ఏ అనుకుంటే, sin 6xని ఏ అనుకుంటే బీని sin 4x అనుకుంటే ఇది చూడండి, ఇప్పుడు a² మైనస్ b² లా లేదా. a² మైనస్ b² అంటే ఫార్ములా ఏంటి, a+b ఇంటూ a మైనస్ b కదా. అవి రెండే ఎక్స్పాన్షన్ చేసి రాద్దాం. అప్పుడు దీని నుంచి LHS ఈక్వల్ టు ఏం రాయించండి మనం, LHS ఈక్వల్ టు a+b అంటే sin a అంటే sin 6x కాబట్టి sin 6x ప్లస్ sin 4x ఇంటూ a మైనస్ b. a మైనస్ b అంటే రాయొచ్చు sin 6x మైనస్ sin 4x. ఇప్పుడు మనకి ఇది sin a ప్లస్ sin b ఫార్ములా, ఇదేమో sin a మైనస్ sin b ఫార్ములా. sin a ప్లస్ sin b ఫార్ములా అంటే ఏంటి మనకి, sin a ప్లస్ sin b ఫార్ములా ఏంటండి, 2 sin a ప్లస్ b/2 ఇంటూ ఇంటూ cos a మైనస్ b/2 కదా. అగైన్ sin a మైనస్ b ఫార్ములా అంటే sin b ఫార్ములా అంటే ఏంటి, 2 cos a ప్లస్ b/2 ఇంటూ sin a మైనస్ b/2 అంతే కదా. ఇవి రెండిట్లో a ప్లస్లో a ప్లస్ని b ప్లస్లో bని పెట్టుకుని చేస్తాం. ఫస్ట్ ఏంటి మనకి a ప్లస్ b, sin a ప్లస్ sin b ఫార్ములా. దీని ఫార్ములా ఎక్స్పాన్షన్ ఏంటి ఇదే కదా. సో 2 ఏం రాయొచ్చు, sin a ప్లస్ b. sin a ప్లస్ b అంటే a అంటే 6x ప్లస్ b అంటే 4x/2 ఇంటూ cos 6x మైనస్ 4x అంతే కదా. a మైనస్ b అంటే 6x మైనస్ 4x/2. అగైన్ ఇది అయ్యింది. ఇప్పుడు ఇంటూ అగైన్ మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇంటూ అండి, ఇది ఈ బ్రాకెట్ పెడుతున్నాను, ఇది ఒక బ్రాకెట్ పెడుతున్నా, ఇంటూ sin a మైనస్ sin b. sin a మైనస్ sin b అంటే ఫార్ములా ఏంటి, 2 cos a ప్లస్ b. అగైన్ a ప్లస్ b అంటే 6x ప్లస్ 4x/2 ఇంటూ sin a మైనస్ b ఇంటూ sin a మైనస్ b అంటే 6x మైనస్ 4x/2. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 2 sin ఏమొస్తుంది 10x/2 ఇంటూ cos 2x/2 అంతే కదా. ఇది ఒక టర్మ్, నెక్స్ట్ ఇది ఒక టర్మ్. ఇప్పుడు ఈ టర్మ్ ఏమొస్తుంది, 2 ఇంటూ 2 cos 10x/2 ఇంటూ sin 2x/2 కదా. 2 క్యాన్సిల్, 5 టైమ్స్ క్యాన్సిల్, ఇదేమో ఇది కూడా 2 క్యాన్సిల్, ఇది కూడా 5 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను 2 sin ఇక్కడ ఏముంటుంది 5x కాబట్టి 5x, ఇక్కడ ఉన్న cos 5xని పక్కన రాసుకుంటాను, దీని పక్కన ఇంటూ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ cos 5x. ఇది ఒక చోట రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఉంది కదా, ఇక్కడ ఒక 2ని అగైన్ ఇక్కడ sin x ఉంది కదా, sin x ఎందుకని 2 క్యాన్సిల్ అయిపోతే 1 టైం కదా ఉంది. ఇక్కడ cos x ఉంది, ఈ cos xని పక్కన రాసుకుంటాం. మనకి ఫార్ములా తెలిసి ఏం తెలుసు, sin 2xకి ఫార్ములా ఏంటి, 2 sin x ఇంటూ cos x అంతే కదా.
ఇప్పుడు ఇదంటే ఇదే కదా, అంటే దీని ప్లేస్లో sin 2x రాసుకోవచ్చు కదా, sin 2x రాసుకుంటాం. ఓకే, ఇంకా ఇది మిగిలిపోయింది. ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఇక్కడ x ఉంటే ఇక్కడ డబల్ వచ్చింది అంటే మల్టిప్లై, దీని రెట్టింపు వచ్చింది. ఇక్కడ 5 ఉంది చూడండి, అప్పుడు ఇది రెట్టింపు అవుతుంది. ఏమొస్తుంది అప్పుడు సేమ్ ఫార్ములా, ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 5 ఉన్నప్పుడు దీన్ని డబల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది 10 వస్తుంది, అంటే sin 10x ఫార్ములా. ఇప్పుడు చూడండి ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, sin 2x ఇంటూ sin 10x, ఇదే కదా RHS కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సేమ్ సిమిలర్ సమ్ అండి ఇది, 8th 9th సమ్ అయింది, 10th సమ్ సేమ్ సమ్ మీరు చేయండి. ఇది cos స్క్వేర్ 2x మైనస్ cos స్క్వేర్ 6x సాల్వ్ చేస్తే sin 4x ఇంటూ sin 8x వస్తుంది. అర్థమైందా ఈ సమ్? అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ ఫస్ట్ 10 సమ్స్ అగైన్ రోమన్ నెంబర్ 1లో 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ సమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఎక్సెస్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. అందులో కూడా సిమిలర్ సమ్స్ మీ చేతే చేయిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సమ్ కూడా పాస్ చేసి చూడండి. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్, బాయ్ బాయ్.